హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిక వైన్స్. పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 52ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 52లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. దోస్తులు ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. కారుణ్య అమ్మా కారుణ్య, అయ్యో బిడ్డ నీళ్ళు రాబోనే నీళ్ళు. అక్క అక్క తమ్ముడు నాన్న అవోలే అయ్యా, నీ బిడ్డ వచ్చింది. హాస్టల్కి వెళ్ళి నీకోసం వచ్చిందయ్యా బిడ్డ. లేవు అనంతు, ఓ అనంతు, లేవు లేవు. మంచిగా కారుణ్య బాగా అలసిపోయింది ఇప్పటికే. ఎంతసేపటికి వస్తారా బిడ్డ? ఎవరైనా అన్న చచ్చిపోయి అమ్మ ఏడ్చేది ఎడతాండి, తమ్ముడు ఎడతాండు. వాళ్ళకు దిక్కే వాళ్ళు ఉన్నారు బిడ్డ. అయ్యో మేము కార్లోనే వస్తామక్క. ఇంకా బస్సులు వస్తే ఇంకెంత లేట్ అవును. ప్రియమ్మ తొందర పోమన్నది. ఈ పిల్లకి చెప్పలే ఇంకా చచ్చిపోయిండని. చెప్తే తట్టుకుంటది అయ్యా. ఈడంటే అందరూ పుట్టివి ఇంత ధైర్యంగా ఉంటది. నన్ను ఒంటరి ఏడిచిపెట్టి ఎట్లా పోయినవయ్యా? నువ్వు లేని ఇల్లు నాకు శ్మశానం లెక్కనే కనబడుతుంది. లోపలికి పోతే అయితే లేదు. ఇట్లా ఎంత మంది తీసుకుపోతుందో ఈ ఇల్లు పాడుగాను. మీ అక్క వాయే, నువ్వు పోతివి. మొదలు మీ అక్క వాయే. ఊకో ఎడకు. మా బతుకులను గిట్లా చేసిపోతాను. ఎట్లా ఇక మేం బతుకుడు? నిన్నదాకా నాతోటి మాట్లాడుతీవి కదయ్యా. వంట ఏం చేసినవే, గోళీలు వేసుకోవాలి అంటివి కదయ్యా. ఇవాళ గిట్ల కూర్చున్నావేంది, గిడవన్నవేంది? నా గుండె తట్టుకోలేకపోతుంది. నా పిల్లలు ఇట్లయితారు, నా పిల్లలు అట్లయితారని వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నావయ్యా. ఇప్పుడు వాళ్ళను ఎవరు మీద ఇడిచిపెట్టి పోతున్నావయ్యా? వాళ్ళని ఎవరు చూసుకోవాలి? నీ కొడుకుని ఎవరు చూసుకుంటారయ్యా? నా కొడుకు నాతోటి మంచిగా సాయం అవుతాడు. నాకు ఏ రంది లేదు. నాకేం కాదు. నా కొడుకు బలం నాకు ఉన్నదంటే కదయ్యా. అయ్యా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడయ్యా. మీ భార్యనయ్యా ఇట్లా అనాథం చేసుకోకయ్యా. నాకెవ్వరు లేరు నువ్వు తప్పితే. గిట్ల ఓడు న్యాయమా చెప్పు? ఊకో కాంతమ్మ ఊకో. నాకు అన్యాయం చేసిపోతాడు అక్క. నాకు అన్యాయం చేసిపోతాడు. పెళ్లి వేసుకొని 100 ఏళ్ళు నాతో ఉంటా అన్నాడు. నన్ను విడిచిపెట్టిపోతాడు. నా బాధ లెవెలకు చెప్పుకోవాలి. నాకు అన్ని లెవెలకు చూడాలి. నా కాంతమ్మకు ఆకలి బాగా అవుతుంది. ఆకలికి తట్టుకోలేదని ఎప్పుడు నా కోసం ఇంత దాచి పెడతాడు. అట్లా నన్ను ఎవరు చూసుకోవాలయ్యా? ఎప్పుడేదో ఒకటి తిట్లు తినుకుంటా కూడా మళ్ళా నా కాంతమ్మ అని దగ్గరకు వస్తావు. నన్ను ఏమన్నా ఒక్క మాట అనవు, ఏదంటే పడతావు. ఇప్పుడు గట్ల ఎవరు ఉంటారు తోటి? నా కోపం ఎవరి మీద తీసుకోవాలి? దేవుడా నన్నే చంపేసి నా ఆయుష్ ఆ తండ్రికి అయిపోగలయ్యా. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఎప్పుడు? అయ్యో బిడ్డ చదవనే బట్టి కొడుకు పెద్దోడే అయ్యే. ఇక చూసుకోడేంది, వాళ్ళే నిన్ను చూసుకుంటారు. ఇక ఏడా కూకో. అప్పులని అప్పులు పాడుగాను వాటి మీద రంది పెట్టుకున్నాడు. నేను చస్తేనే అప్పులు పోతాయి, చస్తేనే అప్పులు పోతాయి, నేను చస్తేనే అని ఎన్నిసార్లు అన్నాడు. అట్లా ఎందుకంటే భయ్యా అనద్దు మాట నన్ను ఎన్నిసార్లు అన్నా. వాళ్ళ అప్పుల పాడుగాను అప్పులు వాయి అన్ని వాయే. వాళ్ళ అక్కతోటి సగం అప్పులు వాయే, ఈయనతోటి మొత్తం అప్పులు వాయే. ఇంకేంది అనంతు నీ అప్పులన్నీ పోయినాయి. ఇక ఈ అప్పులు
ఇక నీ పిల్లల్ని అప్పులు ఎవరు కట్టమన్నారుగా. నువ్వు పోయినాక నన్ను ప్రశాంతంగా ఉండు. కొడుకు బిడ్డను ఇంత పెద్దోళ్ళైనా మంచిగుండు. వాళ్ళు ఇంత ఉద్యోగాలు చేసి ఇంత సాయం అయ్యారు. తండ్రికి కొంచెం ధైర్యం గుర్తుండే. ఇప్పుడు ఏది లేదు. ఇక నాతోటి అన్ని పోతే బాధలు అనుకున్నాడు. మన్ను కొడుకు కట్టం పెట్టద్దని పోయిందిగా. నాన్న నాన్న నేను 10th పరీక్షలు రాసి నీకు మంచి మార్కులు వేస్తా అని చెప్పిన కదా నాన్న. అవన్నీ చూడకుండా ఉండలేవా నాన్న? ఎందుకు పోయినావు నాన్న ముందే? నా 10th మార్కులు చూడవా నాన్న? నాన్న నాని అటు పోదాం, నాని ఇటు పోదాం దారా నన్ను తీసుకుపోదు కదా నాన్న. ఎటు పోయినా ఇప్పుడు నన్ను ఎవరు తీసుకుపోతారు నాన్న? నాన్న అక్కనే నీకు ధైర్యం, అక్క నిన్ను చూసుకుంటది, అక్క లెక్క కావాలంటావు కదా నాన్న. మరి మేము ప్రయోజకులం కాకముందే ఎందుకు పోయినావు నాన్న? మమ్మల్ని చూసుకోవా నాన్న? ఒక్కసారి లేచి మాట్లాడు నాన్న. అక్క వచ్చింది నాన్న హాస్టల్కి వెళ్ళి. పొద్దుగాలనే లేవంగానే అక్కను గుర్తు చేసినావు కదా నాన్న. అక్క లెక్క చదవాలరా నువ్వు కూడా, అక్కనే నీకు ఆదర్శం అని చెప్పినావు కదా నాన్న. అక్క వచ్చిందిలే నాన్న. పెద్దగైనాక నేను నిన్ను చూసుకుంటా అని చెప్పిన కదా నాన్న. ఇప్పటికైనా అన్ని పనులు నేనే ఎత్తా అన్న కదా నాన్న. నన్ను నమ్మించేందుకు మోసం చేసిపోయినావు. అమ్మ బాగా ఏడుతుంది నాన్న. అమ్మని ఎవరు ఓర్చాలి? లేవు నాన్న. అమ్మని ఏడిపియకు, సతాయించకంటావు కదా నాన్న. మరి నువ్వెందుకు సతాయించుతున్నావు నాన్న? లేవు. నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలి నాన్న? ఎట్లా చదువుకోవాలి నాన్న? నాన్న నీ గొంతిన బుద్ధి అవుతుంది. లేవు నాన్న. కార్తీకు పారా బయట పోదామని వెలువు నాన్న. కార్తీక్ అని వెలువు నాన్న. లేవు నాన్న. కార్తీకు కార్తీకు పిల్లగాలే కార్తీకు తమ్ముడు లేవురా. లేవు పిల్లగాలే మంచి కూసో. అక్క నాన్న లేపక్క ప్లీజ్ అక్క. నాకు నాన్న కావాలక్క. ఇంతకు ముందు నేను నాన్న వస్తున్నాడు అంటే భయపడి వారిపోదు. ఇప్పుడు అట్లా కాదక్క. నువ్వు హాస్టల్కి పోయినప్పటి నుంచి నాన్ననే నాకు దోస్త్ అయిందక్క. నాకు నాన్న కావాలక్క. లేపక్క. నాకు నాన్న తీసుకురాక్క. అత్త దగ్గరికి వెళ్ళిపోయినావా నాన్న? అత్త నిన్ను తీసుకుపోతా అని కాలలోకి వచ్చింది నాన్న. నిజంగానే తీసుకుపోయింది. ఒక్కొక్క కారణ్య బాగా ఏడకు. ఊకే కళ్ళు తిరిగి కింద పడతాను. నేను వచ్చేసిన నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. ఎందుకు నాన్న? నేను పోతే నువ్వే వాళ్ళకి దుక్కు. వాళ్ళిద్దరిని నువ్వే చూసుకోవాలని పదే చెప్పినావు. నాకు అక్కడికి పోయినాక కూడా అవే మాటలు గుర్తుకొచ్చినాయి నాన్న. ఎందుకే నాన్న నువ్వు చెప్పింది? మమ్మల్ని విడిచిపెట్టి పోతా నీకు ముందే తెలుసా? ఒక్కసారి కళ్ళు తెరిచినతోటి మాట్లాడు నాన్న. నిన్న ఫోన్ లో కూడా అదే మాట చెప్పినావు. అమ్మని తమ్ముని చూసుకోని. నాకు అర్థం కాలేదు నాన్న. ఎప్పుడు చెప్తావు కదా, ఇప్పుడు కూడా అట్లనే చెప్తున్నావు అనుకున్నా. అప్పుడే వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? హాస్టల్ కి పోతే జాగ్రత్తగా ఉండు బిడ్డ, మంచిగా తినని చెప్పినావు కదా నాన్న. నేను హాస్టల్ కి వద్దన్నా కూడా పోయినా కదా నాన్న. సరే బిడ్డ, నీ చదువు నీకు ముఖ్యం అంటేవు కదా నాన్న.
నాన్న నా చదువు పూర్తయినాక మంచి ఉద్యోగం తెచ్చుకుంటా అని చెప్పిన కదా నాన్న. మంచిగా చూసుకుంటా మిమ్మల్ని అందరిని చెప్పిన కదా నాన్న. ఇప్పుడు ఎందుకు పోయినావు నాన్న? నా మార్కులు నా ర్యాంకులు ఏవి నీకు సంతోషాన్ని ఇయ్యలేవా నాన్న? నీ గుండెని నిలబెట్టలేవా నాన్న? అమ్మ ఒక్కతే ఎట్లుంటది నాన్న ఇంట్లో? అమ్మకి రాత్రి ఒక్కటి పండడానికి భయం అవుతుందని చెప్తావు కదా నాన్న. ఎక్కడున్నా అమ్మ కోసం ఇంటికి వచ్చేస్తావు కదా నాన్న. ఇప్పుడు అమ్మకి ఎట్లా చేస్తావు నాన్న? హాస్టల్ ఉన్నప్పుడు మొత్తం నీ గురించి ఆలోచించేదాన్ని నాన్న. ఇట్లా చూడాల్సి వస్తుంది అనుకోలేదు నేను. నాకు చదవద్దు, ఏమద్దు, నాకు చదువుకోవాలని లేదు నాన్న. నువ్వు వచ్చే నాన్న. అయ్యో పిల్లల బాధ చూడలేకపోతాన్నా మనంతూ. పిల్లలిద్దరు ఎట్లెడతాను? అంత చిన్న పిల్లగాళ్ళను ఎట్టిడిచి పెట్టి పోతావు అనంతు. ఎంత మంచిగా ఉండేటోనివి, తిరిగేటోనివి, గిర్ర గిర్ర. అక్క పోగానే సగం పానం పోయింది నీది. గంటగానం రద్దు పెట్టుకుంటారా అనంతు? కాంతం పెడతాను అనంతు. నా కొడుకు వచ్చి దవాఖాన్ల సేవలు చేసే కదా అనంతు. మీరు నా వెన్నటికి తీసుకోలేనంటే కదా అనంతు. ఇప్పుడే పోతే ఎట్లా అనంతు? అయ్యో పొద్దుగాల ముఖం గడగంగా కనిపించినావు కదా అనంతు. ఇప్పుడే గిట్లయినవేంది? అప్పుడే గుండె వలిగిపోయిందా అనంతు? అనంతు ఏమేంది ఏడుతాందా అని అవుతుందా? నాకేం అర్థమైతలేదు. అమ్మో అటు చూస్తే నాకు కూడా నవ్వుతుంది. అటు చూడద్దు. ఏయ్ ఎటువైనా ఇట్రా. నన్ను కూసోమంటది, పోదాం పన్నాడు. ఎటువైనా అని అడుగుతాన్నా. ఏ గడ ఫ్రెష్ కళ్ళు పోతాండ్రి రాంగ రంగ. నేను డ్రైవర్ పోయింత వేసుకొని వచ్చినాం. మరి నాకు కూడా ఇంత తెత్తేమో. వాళ్ళ బాటిలో పోసుకొచ్చిన. కార్లు ఉన్నది పా, తాగుతావా? ఇప్పుడు అద్దిగా కానీ ఇంతేమన్నా చికెన్ ముక్కలనే ఏమన్నా తెచ్చినావా లేదా? ఆకలే పాడైతుంది. తినరావే అన్న నేను, అందుకే టిఫిన్ తెమ్మంటావా? ఇప్పుడు ఏం అద్దిగా ఇంత చికెన్ అన్నా ఏమన్నా పట్టుకరా, పొంగ పొంగ తాగుకుంటా తినచ్చు. ఎప్పుడు మరి పోవుడు? పోదాం పన్నాడు. ఏ ఆగయ్యా, ఆయన తాయి కార్యక్రమం గాని. మేడము ఉండు ఉండు అని చెప్తాంది పదే పదే. అందరూ గింత లేటుగా వచ్చిండేంది, గింత లేటుగా వచ్చిండేంది అంటాండ్రు. ఇంకా బస్సులో వస్తే ఇంకెంత లేట్ అవు. ఇంకా మేడం మరి కార్లో పోండి చెప్పలేదంటే. సారు ఫోన్ చేసిండే, కార్లో పోమని 10,000 వేసిండు. అమ్మ గాడిది మొక్కపోడా. అట్టిగా 10,000 ఖర్చు ఎందుకని. గట్లా చేస్తావా? గట్లా చేస్తే సార్కి ఏం చెప్తావు చెప్పు? అవన్నీ వాళ్ళు మా నన్ను అడుగుతారా అని, ఏ టైంకి పోయిండు, ఏ టైంకి వచ్చిండని. ఈ బాధలకు అవన్నీ పట్టించుకుంటారా? థు, నీ బతుకు. శవం మీద పేలాలు ఎరుకునే రకం నువ్వు. ఓ రక పిస. ఇప్పుడు ఏమైంది? కార్లో వచ్చినామా లేదా? నిన్ను చూసి వచ్చిండా పెద్ద సారు? లేకపోతే నిన్ను చూసి వచ్చిండా? నిన్ను కాదు నన్ను కాదు, ఇంకా పిల్లని చూసి వచ్చిండట. ఏంది? ఒర్రకు సపరేకుకో, మనకు ఏం సంబంధం లేదు. మనం దించేసినామా వచ్చినామా పోయినామా గంతే. గా పిల్లనేంది? ఒర్రకు అని చెప్పినా. నోరు ముయ్యు. కార్లో కూడా వంగ పొంగ ఏం మాట్లాడకు. సాయంత్రం అవుతుంది కావచ్చు మరి దానం అయ్యేసరికి. ఇప్పటికే బాగా ఆలస్యమైందట. ఇక చేస్తారు. నువ్వేం చేస్తానో ఏమో నీకేమన్నా అర్థమవుతుందా? ఇగో ఒర్రినావనుకో దౌడ పనులు రాళ్ళు కొడతా. నువ్వు పెద్ద సుఖపూసవాన్ని నాకు చెప్తానవా నీతి కథలు? నువ్వు పైసా సంపాదిస్తే నేను గిట్లెందుకుంటా? నా బతుకు నా బిడ్డ బతుకు గిట్లెందుకుంటది? మరి అలా చూడు, వాళ్ళు ఎంత బీదోళ్ళు. ఇంకా 10,000 పంపిస్తాయి మన ఖర్చులు పెట్టుకో అంటాండే సారు. పెట్టుకుందామా ఎందుక? ఆ సావుకాడి పేరాలు ఏరక తినకని చెప్తానా. వాళ్ళ 10,000 వాళ్ళకి ఇచ్చేయి, ఆమె చేతిలో పెట్టు. ఈడెవరన్నా పెద్ద మనుషులు కనబడతాంట అవి. ఆ గోగిమే మాలికనట, గిటి దిక్కు కూర్చున్నది చూడు, గీ ఇంట్లో ఉంటదట. గాయన రమేష్ భర్త. వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు. 10,000 ఇచ్చేసి ఆ రాజు సార్ ఇచ్చిండని చెప్పన్నా. గంతే.
అన్నా ఆ రమేష్ అన్న అంటే నువ్వేనా? అవు నేనే. గా రాజు సారు ప్రియా మేడం తెలుసు కదా? అవు తెలుసు. ఇగో రాజు సారు ఒక 10,000 ఇచ్చిండు ఈ కార్యక్రమాలకు ఏమన్నా పైసలు ఖర్చు కానీ. నువ్వే చూసుకుంటాను అట కదా. ఆ ఇగో 10,000. సరే. చెల్లి ఏడుతా అంటే అది నాతో ఎన్ని కొట్లాడినా అది ఏడితే నాకేడు బాగది. ఇంటి పెద్ద దిక్కు పోయిందావు. ఇక లేవుండ్రి, ఇక బాగాసేపు అయింది ఇప్పటికే లేవుండ్రి. పాండి పాండి లేవు ఇక. కట్ట పెట్టేటోళ్ళు వచ్చిండు, లేండి లేండి. లేవు నాన్న లేవు. ఈ బంగారు తల్లి వచ్చింది. లేవు నాన్న లేవు. అయిపోయి అంత అయిపోయి మొత్తం బూడిదైపోయి. అమ్మ అమ్మ నాన్న అమ్మ నాన్న అయిపోయింది. అంత అయిపోయింది బిడ్డ, అయిపోయింది. అంత అయిపోయింది. ఏం లేదు, బూడిదే నాన్న, బూడిదైండు. అదేం లేదు బిడ్డ, నాన్న బూడిదైపోయిండు బిడ్డ. అమ్మా ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే నాన్న బాధపడతాడమ్మా. నేను ఏడిపియొద్దని చెప్పిండు నాన్న. నా కొడుకు నేను ఏడుకోవడం అన్యాయం చేసిపోయిండు మాకు. అమ్మా నువ్వు అట్లనకు, మాకు ఏం గతో ఆ దేవుడే గతి. అమ్మా నువ్వు పోతావు బిడ్డ, నాకెవ్వరు లేరయ్యా. అమ్మా నాన్న నిన్ను తమ్ముని చూసుకోమని చెప్పిండు నాకు. నేను ఎక్కడికి పోనమ్మా, మిమ్మల్ని ఇద్దరిని నేను చూసుకుంటా. ఇక్కడనే ఉంటా, హాస్టల్కి పోను. నాకు చదవద్దు, ఏమద్దమ్మా. ఇక్కడనే ఉంటా, నీతో పాటే ఉంటా. తమ్ముడు నువ్వు నేను ముగ్గురం ముందు కష్టపడి బ్రతుకుదామమ్మా. నాన్న అత్త పోయిండ్రు, పోనీ మనం ఇక్కడనే ఉందాం. అస్సలు బాధపడకమ్మా, నేను చూసుకుంటా. నిన్ను అస్సలు ఏడవనియ, నీ కష్టం రానియ, కళ్ళల్లో నీళ్ళు కూడా రానియ అమ్మా. తమ్ముని మంచిగా వేస్తా, నేను చూసుకుంటా అమ్మా. ఎంతసేపు ఏడుస్తావే? ఏడవకు, నిన్ను చూస్తే నాకు ఏడుపు వస్తుంది, కళ్ళు వస్తుంది. ఏడవకు ఏడవకు. ఆ అంకుల్ తోటి నీకు కూడా అటాచ్మెంట్ బాగుందా? ఇంతగానో ఏడుస్తున్నావేంది? నేను ఏడ్చేది అంకుల్ గురించి కాదక్క. అంకుల్ కూడా మంచోడే, కానీ పాపం కారు అక్కడ ఎంత ఏడుస్తుందో, ఏం చేస్తుందో. దాని బాధ తలుచుకుంటే నాకు పిచ్చెక్కుతుంది అక్క. ఫాదర్ అంటే ఎట్లుంటదే మరి? ఫాదర్ చనిపోతే అట్లనే ఉంటది. వాళ్ళ అత్త చచ్చిపోయినప్పుడే బాగా పిచ్చి అయిపోయింది అది. అందుకే దానికి ఏం అర్థం కాక అభి తోటి బాగా క్లోజ్ ఉంటుంది. నాకు ఊకే చెప్తుంది అక్క, అభిని హగ్ చేసుకుంటే వాళ్ళ అత్త దగ్గరనే ఉన్నట్టుంటదని. రోజుకొక్కసారి నా అభిని ముట్టుకుంటది. అది బాగా సెన్సిటివ్, అట్లా ఫీల్ అవుతుంది అది. వాళ్ళ నాన్న కదంటే బాగా ప్రాణం. దీనికి కూడా బాగా ఇష్టం నాన్న అంటే, నమ్మకాన్ని ఎక్కువ. ఇప్పుడు నాన్న కూడా తీసుకుపోయిండు దేవుడు. అది ఎట్లుంటుందో ఏమో, నాకు అదే భయం వేస్తుంది. ఏం కాదులేవే, వాళ్ళ అత్త చచ్చిపోయినప్పుడే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఉంటది. ఇక చచ్చిపోడు కామని అనుకుంటది. నువ్వు బాధపడకు. నిన్ని నాకు కూడా పోబుద్ది అవుతుంది. వద్దు, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆయనతో ఎగ్జామ్స్ రాసాయి. నాకు ఎప్పుడిప్పుడు తెలుస్తుంది చదువు విలువ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నా. నీ బాయ్ ఫ్రెండ్ కి ఏమైంది అసలు? ఎందుకు వస్తలేడు? అయిపోయింది బ్రేకప్. నేను వాడిని మస్తు ప్రేమించిన, వాడితోటే నా లైఫ్ అనుకున్నా. వాడు ఏమైందక్క? వాడు యూజ్ చేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, యూఎస్కి వెళ్ళిపోయాడు. డబ్బున్న వాడని వాడు వెనుక వెళ్ళాను, కానీ
బాధలో పడొద్దు. డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఇలా డబ్బు కోసం చాలా మంది ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. కానీ మాలాంటి వాళ్ళకి డబ్బు ముఖ్యమే కదని. చిన్నప్పటి నుంచి అమ్మ అన్న ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. తిండి కూడా ఉండేది కాదు మాకు. సిటీకి వచ్చాక మా పరిస్థితి ఇంకా ఘోరం. మా తమ్ముడు ఆకలికి ఎంత ఏడ్చేవాడో తెలుసా? అమ్మ నాన్న పనికి వెళ్ళి వాచిపోయిన అన్నం తీసుకొచ్చేవాళ్ళు. అది వాడు తినేవాడు పాపం ఆకలికి. నాకేమో ఏడుపు వచ్చేది. అస్సలు తినబుద్ధి కాదు. అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు నాకు. అప్పటి నుంచి నాకు డబ్బు మీద ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు వాడు 5 లక్షలు ఇస్తానంటే తీసుకున్నాను. నాకు డబ్బు విలువ తెలుసు. కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది మనసు విలువ ఏంటో. నేను ఇంకోసారి అలాంటి తప్పులు చేయను. అమ్మ నాన్న ఏది చేస్తే అది వింటానని వాళ్ళకి మాట ఇచ్చాను. డిగ్రీ కంప్లీట్ చేసి అమ్మ నాన్నకి సాయంగా ఉండి ఏదో ఒకటి జాబ్ చేస్తాను. తల చాలా నొస్తుంది. వెళ్ళి టీ తాగుదాం పద. ఏడవకక్క, ఏడు పాపు చాలు ఇంకా. థ్యాంక్స్. నా బాధ నీతో చెప్పుకున్నాను. ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు తెలుసా? పర్లేదక్క. ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడతలేరు. అందరూ నన్ను విలన్ని చూసినట్టు చూస్తారు ఈ హాస్టల్లో. నీకెప్పుడైనా బాధ అనిపిస్తే నా దగ్గరికి రా అక్క. నేను అలా ఏమనుకోను. సారీ, ఇన్ని రోజులు నీతో మాట్లాడినందుకు. పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా అని నీతో మాట్లాడలేదక్క. సారీ. ఇప్పుడు నువ్వు మారిపోయావు కదా, నేను నీతో మాట్లాడతాను. నీకే బాధ వచ్చినా నాతో చెప్పుకో. రావే, టీ తాగేసి వద్దాం. బయటికి వెళ్ళనిస్తారా? మీ పిన్ని బాబాయ్ వచ్చారు కదా, నన్ను వెళ్ళనిస్తారు కదా, నేను తీసుకెళ్తాను. అక్క ఏంటి? ఒకసారి పక్క బాయ్స్ హాస్టల్కి వెళ్దామా? నీకు తెలుసా అక్కడ ఎవరైనా వెళ్ళనిస్తారా? ఆ అంకుల్ తెలుసు. ఎందుకే? అభికి ఉన్న ఆకాష్కి ఇంకా చెప్పలేదు. చెప్తాను. కారు ఇలా వెళ్ళిందని చెప్పడం అవసరం అంటావా? ఎగ్జామ్స్ అన్నావు 2 రోజుల్లో. వాళ్ళు ఇదే ఆలోచిస్తూ చదవకుండా ఉంటారేమో. ఏం కాదక్క, ఎగ్జామ్ టైంకి కారు ఎందుకు రాలేదంటే ఏం చెప్తాను? ఇప్పుడే చెప్తాను. సరే పద. ఊరికి ఎందుకు చెప్పడం అని అనుకుంటున్నాను. చెప్తానక్క. నా వల్ల కావట్లేదు. నేను ఆకాష్తో అన్ని షేర్ చేసుకుంటాను. చెప్తే కొంచెం రిలాక్స్ అవుతాను, అందుకే. సరే పద, నేను తీసుకెళ్తాను. ఎక్కడికి? తలనొస్తుంది పిన్ని. టీ తాగి వస్తాము. టీ ఇక్కడ పెట్టుకొని తాగరాదు, ఇంట్లో బయట పోయి తాగన్నా. అబ్బా ప్లీజ్ పిన్ని. సరే పో. శృతిని ఎందుకు తీసుకుపోతున్నావు? కారుణ్య లేదు కదనే పాపం, అప్పటి నుంచి ఏడుస్తుంది. నేను ఎటన్నా పోతానావే, మళ్ళీ తీసుకొని వస్తే ఎందుకు? జాగ్రత్త మరి, ఏమన్నా అయిందంటే నన్ను బొంద పెడతారు తీసి. శృతి వెళ్తావా? వెళ్తాను మేడం, మళ్ళీ తొందరగానే వచ్చేస్తాం. సరే వెళ్ళు. ఇలా వెళ్ళానని చెప్పకు మీ అత్త మామకి. చెప్పను ఆంటీ. ఎటు పోకండి, చక్కగా వచ్చేయండి టీ తాగి. ఫోన్ తీసుకుపోతున్నావు గానీ? తీసుకుపోతున్నా. లేట్ అయితే ఫోన్ చేయి, సరేనా? తొందరరా గంటే, మళ్ళా లేట్ అయితే ఫోన్ చేయండి. సరే. ఏమైందట్నే పాపం వాళ్ళ నాన్నకు? హార్ట్ స్ట్రోక్ అటనే. ఇప్పటికి మసాలా వచ్చిందట. ఆ పిల్ల ముందే ఎటో ఉంటది డల్లుగా. అలా నాన్న పోతే ఇంకెట్లుంటదో. పరీక్షల దగ్గరకు వస్తాను. రేపెల్లుండి కూడా లేదా శృతి కాలేజ్? లేదు మేడం, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. ఇక మొత్తం అదే ఆలోచించుకుంటుండకు. నువ్వు కూడా చదువుకో మంచిగా. మంచిగా పేరు తీసుకురావాలి పేరెంట్స్ కి, సరేనా? హాస్టల్లో ఇంత ఫీజు పెట్టి కూర్చోబెడుతున్నారు మిమ్మల్ని. అర్థమైందా? చదువుకోవాలి. మా మమ్మీ కూడా మంచిగా చదువుకుంటుంది. పోండి, తొందర పోయిరా పోండి, మళ్ళీ బాబాయ్ అసలు పెడతాడు. ఎవరైనా తెలుసా మమ్మీ నీకు? ముందు టీ తాగద్దామే అంటే ఇటు తీసుకొచ్చినావు. అబ్బి వాళ్ళు కూడా వస్తారేమో అని సంపుతా నిన్ను. గట్ల పర్మిషన్ అడగ నేను. మన ఇద్దరం పోయి తాగేసేద్దాం అంతే. వాళ్ళతో మాట్లాడతానా? మాట్లాడు. సరే, మాట్లాడి పోదాం. హలో హలో, హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? వై ఆర్ యూ? ఇంగ్లీష్ రాదా నీకు? వై ఆర్ యూ లాఫింగ్? అంకుల్, ఏంటి బట్ట గిట్ వచ్చినావు? మమ్మీ డాడీ అటో పోతున్నారు? ఇగో ఇది శృతి. దీని ఫ్రెండ్ కారుణ్య వాళ్ళ నాన్న చనిపోతే దాన్ని అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్ళిండ్రు. అవునా? పాపం ఏమైందట? హార్ట్ స్ట్రోక్. సరే, మరి ఇక్కడికి ఏం పని మీద వచ్చినావు? నాతో మాట్లాడడానికేనా? కాదు అంకుల్,
ఇగో వీళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారట. ఎవరు? అభినయ్ ఆకాశేనా? అవును సార్. ఎందుకు? ఊరికేనే సార్, ఇలా చనిపోయాడని వాళ్ళతో చెప్తాదంట. అని నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా? ఇన్ని పర్మిషన్ ఇచ్చిందా? ఇయ్యకపోతే ఎట్లా వస్తా అంకుల్? సరే సరే, బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడనే ఉండి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోండి మీ దారిలో మీరు. ఓకే? ఓకే. మీరు వెళ్లే ముందు మళ్ళీ నాకు చెప్పి వెళ్ళండి. అలాగే సార్. అక్కడ కూర్చోండి, లోపలికి రాకండి. మొత్తం బాయ్స్ హాస్టల్ అది. నేను కాల్ చేసి పిలిపిస్తాను. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సార్. సిట్ సిట్, వెయిట్ వెయిట్, దే విల్ కమ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి మనుషులు పైకి బాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తేనే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో తెలుస్తుంది. కారుణ్య లైఫ్ ఎలా ఉండేది, ఎక్కడి నుంచి ఎన్ని మలుపులు తిరిగి ఎలా అయిపోతుందో చూసారా? మరి చూద్దాం దోస్తులు, మరి తర్వాత ఇంకేం జరగబోతుందో కారుణ్య లైఫ్ లో. సో ఇలాంటి జీవితాలు ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మనం ఊరికి ఎవరిని తెలిసి అస్సలు బాధ పెట్టకూడదు. బ్రతుకున్నన్ని రోజులు నలుగురికి సాయం చేయాలి, సపోర్ట్ గా ఉండాలి, కానీ తెలిసి తెలిసి అస్సలు బాధ పెట్టొద్దు. వాళ్ళకున్న బాధలు కష్టాలు సరిపోతాయి, ఆ పాపం మనం మూట కట్టుకోవద్దు. మరి చూద్దాం దోస్తులు, కారుణ్య మళ్ళీ హాస్టల్కి వెళ్తుందా? ఇప్పుడు శృతి వెళ్ళి అభికి చెప్తే అభి రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి ఇదంతా చూడాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. సో దోస్తులు, వీడియో లేట్ అవుతుంది, సారీ. కొంచెం ఎక్కువ చేసినా చాలా లేట్ అవుతుంది దోస్తులు. ఒక రోజు ముందు చేస్తేనే ఏమైనా బెటర్ గా ఉంటుంది. వీలైనంత త్వరగా ఎక్కువసేపు కరెక్ట్ 1కి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ నావికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ దోస్తులు.